తెలంగాణ వచ్చుడు కేసీఆర్ సచ్చుడు అనే తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ త్యాగాన్ని తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మరచిపోరని తెలంగాణ ఉద్యమకారులు మెహమూద్ యాసిన్, జంగిలి రాజు, రావుల సతీష్లు అన్నారు. అన్నానగర్ చౌరస్తాలోని తెలంగాణ ఉద్యమకారుల ఆధ్వర్యంలో దీక్ష దివస్ వేడుకల సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులు మాట్లాడుతూ తన ప్రాణాలను లెక్క చేయకుండా ఆమరణ నిరాహార దీక్ష చేసి 4 కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన గొప్ప పోరాట యోధుడు కేసీఆర్ అని, వారి త్యాగాన్ని తెలంగాణ ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని తెలిపారు. కేటీఆర్ పిలుపు మేరకు తెలంగాణ ఉద్యమకారుల పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరం కలిసి తెలంగాణ భవన్కు తరలి వెళ్లనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు దయ్యాల యాదగిరి, ఉగ్గు వెంకటయ్య, అత్కూరి రమేష్, శ్రీను, అరుణ్, తెలంగాణ ఉద్యమకారులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని తెలంగాణ భవన్కు బయలుదేరారు. जोहार जोहार जय केसीआर जय केसीआर जय केटीआर जय केटीआर ఉద్యమకారుల నాయకత్వం వర్ధిల్లాలి జై తెలంగాణ జై తెలంగాణ. గత 17 సంవత్సరాల క్రితం తెలంగాణ గురించి పోరాటం చేయడానికి కరీంనగర్ నుంచి బయలుదేరి అలుగునూరు చివరస్తలో అరెస్ట్ అయి తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో నినాదంతో తెలంగాణ అమర నిరాహార దీక్షకు పోతున్న సందర్భంలో కేసీఆర్ గారిని అరెస్ట్ చేసి ఖమ్మం జైలుకు తరలించి అక్కడి నుండి కిమ్సి పంజగుట్ట హాస్పిటల్ తరలించి 11 రోజుల నిరాహార దీక్ష సందర్భంగా తెలంగాణ రాష్ట్రం విముక్తి అయింది. ఆంధ్ర పెత్తనదారుల నుండి తెలంగాణ విముక్తి అయింది. ఈ రోజు తెలంగాణ ఏదైతే అమర నిరాహార దీక్ష మా ఉద్యమ నాయకుడు కేసీఆర్ చేపట్టిన ఏదైతే ఉందో ఇదే రోజు కాబట్టి మేము అన్ననగర్ చౌరస్తాలో తల్లి తెలంగాణ బొమ్మకు పాలాభిషేకం చేసి మా ఉద్యమకారుల తరపున మా కేసీఆర్ కు ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ ప్రోగ్రామ్ లో మా అన్న ఉద్యమ నాయకుడు అన్న యాసిన్ అన్న గారు, అన్న దయ్యాల యాదగిరి, రావుల సతీష్ గారు, సీనన్న గారు, ఒగ్గు వెంకటయ్య గారు, నరసింహారెడ్డి, అందరం కోటూరు మన అత్కూరి రమేష్ గారు, యువ నాయకుడు అరుణ్ కుమార్ అందరం పాల్గొని ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. జై తెలంగాణ. आज सिकंदराबाद कंटोनमेंट हल्के में जिसको उद्यमकारों का गढ़ कहा जाता है, जिसकी सारी कुर्बानियां 2001 से हम सारे हिंदू मुस्लिम भाई गंगा जमुना तहजीब को अमल करते हुए हर वक्त एक ही नारा लगाते हैं केसीआर साहब का और एक ही झंडा पकड़कर चल रहे हैं। उस वक्त 2009 में हमारे केसीआर साहब ने तेलंगाना को अलग कर जाऊंगा या फिर मैं मर जाऊंगा का नारा लगाकर तेलंगाना को अलग कर जो है सो 4 करोड़ अवाम के दिलों पर राज कर आज तेलंगाना इस अमरूदी तक पहुंचा है। आज इस तेलंगाना में हर कोई शख्स जो है सो सुकून और अमन से रह रहा है, गंगा जमुना तहजीब के माहौल को बरकरार रखते हुए रह रहा है। यहाँ पे हम सब उद्यमकारों मिलकर आज कंटोनमेंट हल्के में जो है सो हम एक यहाँ पे जो है सो तेलंगाना तल्ली विग्राम के पास हम जो है प्रोग्राम करना हुआ और उसी के साथ हम हमारे केसीआर साहब जो सारे तेलंगाना की शान और सारे तेलंगाना की जान, ये खाली तेलंगाना में नहीं, इसका जो है सो इतिहास हिंदुस्तान के पन्नों में छपा चुका है। क्योंकि उस वक्त केसीआर साहब ने जो किया है, उनकी जान की बाजी लगाकर उनकी कुर्बानियों की वजह से तेलंगाना के एक उद्यमकारों का मैं शुक्रिया अदा करना चाहूंगा। उस वक्त जो है सो कुर्बानियों के साथ
साथ तेलंगाना को अलग करने में शामिल थे। आज 16वां साल जाके 17 साल लगने को आए हैं। आज हमारा तेलंगाना अमन और सुकून के साथ है। उस वक्त की मौजूदा हुकूमत यही कांग्रेस हुकूमत थी। उस वक्त की हुकूमत को झुकना पड़ा और तेलंगाना को अलग करना पड़ा। इसी के साथ हम सारे तेलंगाना वालों की तरफ से और सारे उद्यमकार वालों की तरफ से और खास करके हमारे कंटोनमेंट के उद्यमकार वालों की तरफ से हम जो केसीआर साहब का शुक्रिया अदा करते हैं और उनके फर्जंद जनाब केटीआर साहब का शुक्रिया अदा करते हैं। जय तेलंगाना, जय तेलंगाना। जय